Okay, ma, today our goal is to learn about the equations of motion. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ గురించి మనం స్టడీ చేసేది ఈరోజు మన గోల్ అనమాట. సో లెట్ మీ రైట్ ద హెడ్డింగ్ రాసుకోండి. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. Say to describe the motion of the body we need the parameters of displacement parameter we needed, velocity parameter we needed, acceleration parameter we needed, with relation of time we needed. So see the relation which can tells about these physical quantity is named as the equations of motion. See, equations of motion is nothing but it is the relations which containing the kinematic quantities of displacement, velocity and time. So those equations are named as the equations of motions. So let me write that one. The equations connecting the relations among kinematic physical quantity, kinematic quantities such as displacement, velocity, acceleration, time. Those equations are named as the ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. ఏం చెప్తాంది? ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ అంటే ఏందో కాదు, కైనమాటిక్ క్వాంటిటీస్ అయినటువంటి డిస్ప్లేస్మెంటు, వెలాసిటీ, యాక్సలరేషను, టైము అనేటువంటి ఈ యొక్క ఫిజికల్ క్వాంటిటీ, ఈ యొక్క క్వాంటిటీస్ మధ్య రిలేషన్స్ ఏ ఈక్వేషన్స్ అయితే ఇస్తాయో ఆ ఈక్వేషన్స్ మనము ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అంటామంటున్నాం. సీమా దేర్ ఆర్ 5 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. సో వాట్ ఆర్ దోస్ మీన్స్? First equations of motion, V is equal to U plus AT, first equation. Second one is equal to, దీన్ని ఇంకొక రకంగా రాసుకోవచ్చు, V minus U is equal to AT. So second one is the S is equal to UT plus half AT square. ఇది ఒకటి. So third equation is equal to V square is equal to U square plus 2AS. దీన్ని ఇంకో కూడా రాసుకోవచ్చు, V square minus C square is equal to 2AS. So now fourth equation is equal to S is equal to U plus V divided by 2 into T. ఇది fourth equation. Fifth equation is equal to Sn is equal to U plus A into n minus half. ఇవి మనకున్నటువంటి 5 ఈక్వేషన్స్. సో there is a needed proof also ma up to 3 equations. ఈ 3 ఈక్వేషన్స్ వరకు మనకు ప్రూఫ్ కూడా అవసరము. దే మే గివ్ ఇన్ ద ఎస్ఏ టైప్ ఎగ్జామినేషన్. ఎస్ఏ టైప్ ఎగ్జామ్లో మనకు ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది, ప్రూఫ్స్ రాబట్టండి అని చెప్పేసి. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి. సో ఫస్ట్ వన్, వాట్ ఈస్ హియర్ ఎన్? ఎస్ఎన్ అంటే ఏదో తెలియదు. ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్ అని చెప్పాను నేను, బట్ ఐ డి నాట్ టెల్ ద ఎస్ఎన్. ఎస్ఎన్ అంటే ఏందో చూడండి. ఎస్ఎన్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పార్టికల్ ఇన్ nth టైం, nth సెకండ్. ఎస్ఎన్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, displacement of the object in nth second. అంటే ఏమని అర్థము? ఆబ్జెక్ట్ అనేది మోషన్లో ఉంది, అందులో nth సెకండ్ నువ్వు అనుకున్నటువంటి సెకండ్లో ఎంత డిస్ప్లేస్మెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ ఇలా వెళ్తోంది అనుకోండి. సో ఇప్పుడు నేను వాచ్ పెట్టుకొని కౌంట్ చేస్తున్నాను. సో 7వ సెకండ్లో ఎంత దూరం పోయింది? కేవలం 7వ సెకండ్లో మాత్రమే. 7వ సెకండ్లో ఎంత దూరం పోయిందంటే 7th సెకండ్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద బాడీ? దిస్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఎన్. ఎస్ఎన్ అనేటువంటి ఫార్ములా మనకి ఇస్తుంది అనమాట. హియర్ ఎన్ ఈజ్ ద సెకండ్ నెంబర్. ఏ సెకండ్లో నువ్వు కౌంట్ చేస్తానో దట్ వన్. యూ ఈజ్ ద ఇనిషియల్ వెలాసిటీ, వి ఈజ్ ద ఫైనల్ వెలాసిటీ, ఏ ఈజ్ ద యాక్సలరేషన్. రాసుకోండి పక్కనే, మీకు గుర్తు రాకపోతే. సో యూ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి అవన్నీ రాసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. యూ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ, వి ఈజ్ ద ఫైనల్ వెలాసిటీ, A is the acceleration. So T is the time,
S is equal to displacement ఇవి మనకు ఉన్నటువంటిది. ఎస్ అని ఆల్రెడీ రాసేసాను కింద. సో ద డిస్ప్లేస్మెంట్ ఇన్ ద nth సెకండ్. నా గో టు ప్రూఫ్కి వెళ్దామమ్మా. ఓకే 1 minute. The equations connecting the relations among kinematic quantities such as S, V, A, T are called equations of motion. సో ఏవైతే మనకు SVT వంటి వాటి మీద రిలేషన్స్ మనకి ఇస్తాయో వాటిని మనం కైనమాటిక్ ఈక్వేషన్స్ అని అంటాం అన్నమాట. లెట్ మీ గో టు ద proofs చాలా ఇంపార్టెంట్ అమ్మా. there are 2 methods of proofs are there in textbook also they given 2 methods. 2 methods ఇచ్చారమ్మా. let me go to the first one, proofs. వాళ్ళు ఎలా అడుగుతారో మనకు తెలియదు. సో మనకు ఉన్నటువంటిది 2 మెథడ్స్ చూద్దాము. ఫస్ట్ we will proceed with the graphical method proof. graphical method. So what I am taking means in the graphical method we need to take that one. Consider a body is moving with initial velocity u. Consider a body is moving. Consider a body is moving with initial velocity. Is that? A body is moving with initial velocity u, initial velocity u and uniform acceleration a. See, the final velocity of the body is v in t time. The displacement of the body okay, the displacement of the body in t time is s అనుకున్నాను. గ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తున్నాను, మొత్తాన్నంతా గ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తున్నాను. చూడండి ఒక బాడీ ఇలా ఉంది. సో లెట్ మీ టేక్ ఇన్ ద గ్రాఫ్. ఐఎమ్ టేకింగ్ VT గ్రాఫ్ నేను రిప్రజెంట్ చేస్తున్నాను బికాస్ ఆఫ్ దే గివెన్ ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ, టైం. సో ఇనిషియల్ వెలాసిటీ u ఉంది బాడీకి. లెట్ మీ టేక్ దిస్ ఇస్ ద ఆరిజిన్ 0 0. దిస్ ఇస్ ద టైమ్ గ్రాఫ్. So x axis is the time graph, this is the time axis, this is the y axis is the velocity axis. So let me take initially the body is here with initial velocity u. After time passes the velocity is increases to the another position. This is the velocity of the body at this one. So let me take this is the velocity is the v, here is the velocity is the u. Now we need to prove this one. We need to get some value. What is this? Initial time is the 0, the final time the body is taken is the t అనేటువంటి ఫైనల్ టైం తీసుకునేది అనుకోండి. సో వాట్ ఈజ్ అవర్ గోల్ ఈజ్ ఫస్ట్ గోల్ ఈజ్ వీ నీడ్ టు ప్రూవ్ v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. దీనికి ప్రూఫ్ కోసం ట్రై చేస్తున్నాను. సో లెట్ మీ టేక్ దిస్ వన్. ఫస్ట్ వాట్ ఐఎమ్ టేకింగ్ మీన్స్ వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ది గ్రాఫ్ యొక్క స్లోప్ ఏంటి అనేది చేసుకుంటున్నాను. స్లోప్ ఆఫ్ ది గ్రాఫ్, slope of the line means will you please look on this one. This is the theta. Let me take here the theta. Slope is equal to tan theta is equal to, let me take this point is the a, this point is the b, this point is the c. Opposite side ab divided by adjacent side ac. So but we need this value, ab value manaku kavali. So this value up to b value is the v. 0 నుంచి b వరకు ఉన్నటువంటి వాల్యూ v. సో 0 నుంచి a వరకు ఉన్న వాల్యూ v, బట్ అవర్ గోల్ ఈజ్ ఓన్లీ bc వాల్యూ ఏమవుతుంది? v మైనస్ ఎటవుతుంది? ఓకే, bc బై ac. ఓకే, bc బై ac. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సో bc బై ac. సో దెన్ టెల్ మీ దిస్ వన్, వాట్ ఈస్ ద bc వాల్యూ? bc వాల్యూ ఈజ్ ఈక్వల్ టు v మైనస్ u. ac వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ t, that is equal to t only.
So that is equal to slope. So what in the UV graph, in the VT graph, the slope will provide which parameter? We know that in VT graph, slope is equal to acceleration. So then this value is equal to A. Answer కనిపిస్తుంది మీకు ఇంకా v minus u by t is equal to that is equal v minus is equal to at. So this t అవతలకి తరిమేసిన, that is equal to v is equal to u plus at. First one is proved. ఓకేనా? ఓకే, డన్. ప్లీజ్ మా నాయిస్ వస్తుందమ్మా. నౌ లెట్ మీ గో టు ద సెకండ్ వన్. ఇంకొకసారి రాయాల్సిన పని లేదు, ఊరికే వింటే చాలు. మీరు చక్కగా నెక్స్ట్ నోట్స్ పంపిస్తాను కదా, మంచి నోట్స్. మీకు అర్థమవుతుందా లేదా? సో ఇక్కడ స్లోప్తో ఇది మాట్లాడుతున్నాను, స్లోప్ రాసుకోవాలి, స్లోప్కి ఫార్ములా రాసుకోవాలి, అయిపోయి ఇంకా ఆన్సర్ వచ్చేస్తుంది అంతే. దాని గురించి అంత వెయిట్ చేయాల్సిన పని లేదు. నౌ లెట్ మీ గో టు ద అనదర్. ఏదన్నా డిఫికల్ట్ టాపిక్ ఉంటే కాస్త వెయిట్ చేయాలి. నౌ లెట్ మీ గో టు ద సెకండ్ ప్రూఫ్ మీన్స్ ద సెకండ్ వన్, S is equal to ut plus half at square. ఈ ఫార్ములాను ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి, S means it is the total displacement of the body. S is equal to total displacement of the body in the time interval. So in the time interval, how much total displacement? As per graph, what will give this one? In the VT, we know that in VT graph, area is equal to S. Area value మనకి S ఇస్తుంది అనమాట. అబో డయాగ్రామ్ ఇంకొకసారి డ్రా చేస్తున్నాను. చూడండి, లైక్ దిస్. హియర్ u here, v here. 1 minute amma. So like this value is the v, this value is the u. Now this is equal to, this value is equal to a, this value is equal to b, this value is equal to c. This is the o, this is the o, this is the t. Now see, this is the how much this area is equal to total area we needed. So we already known this one. Din explanation already cheppanu nenu. So we are taking two రెండు గ్రాఫ్స్ గా తయారు చేస్తున్నాను. వన్ ఈజ్ ద రెక్టాంగులర్ షేప్, అనదర్ వన్ ఈజ్ ద ట్రయాంగులర్ షేప్ గా ఉండే తీసుకొచ్చాను. సో ద ఏరియా ఇన్ దిస్ వన్ మీన్స్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ప్లస్ ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ షేప్. లెట్ మీ రైట్ రెక్టాంగులర్ షేప్ వాట్? ఓకే, ఫాస్ట్కి వెళ్తా అనుకుంటుందా? ఓకే, స్లోగానే చెప్తాను. రెక్టాంగులర్ షేప్ చూడండి, వాట్ ఈస్ ద రెక్టాంగులర్ షేప్? OACT. దీనికి ఏదైనా టీ రాసుకుందామా, లేకపోతే ఏదైనా డి రాసుకుందాంలేండి. OACD అనుకుందాం, ఎందుకంటే టైం అనేది టీ అనుకున్నాం కాబట్టి. సో OACD ఏం లేదమ్మా, మనకు వీటీ గ్రాఫ్లో ఏరియా అనేటువంటిది టోటల్ డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది కదా. సో ఈ టోటల్ డిస్ప్లేస్మెంట్ కోసం నేను వెళ్తే ఇక్కడ షేప్ అనేటువంటిది మనకు పర్ఫెక్ట్గా తెలిసిన ఫార్ములాలో లేదు. అందువల్ల దీన్ని తెలిసిన ఫార్ములాగా రెండుగా విడగొట్టేశాను. ఒకటిది వచ్చేసి ట్రయాంగిల్గా విడగొట్టేశాను. అదేందయ్యా అంటే ABC అనే ట్రయాంగిల్ ఒకటి. రెండోది వచ్చేసి ఏముందంటే OACD అనేటువంటి రెక్టాంగులర్ ఒకటి. ఈ రెండు ఏరియాలను కూడితే టోటల్ ఏరియా వచ్చేస్తుంది అంటున్నాను. సో యూ ఆల్రెడీ వెల్ ఫెమిలియర్ విత్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఫార్ములా తెలుసు. ప్లస్ యూ నో ద ఫార్ములా ఫర్ ద రెక్టాంగులర్ ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ B, లెంత్ ఇంటూ బెడ్త్ అని మీకు తెలుసు. చూడండి, ఇక్కడ హాఫ్ బేస్ ఏంది? దిస్ ఇస్ ద బేస్. ఈ బేస్ వాల్యూ ఎంతమ్మా? 0 నుంచి t దాకా వచ్చిందంటే దీని వాల్యూ ఎంత ఉంటుంది? t. సో హైట్ అంటే ఈ ట్రయాంగిల్ యొక్క హైట్ ఇదే. సో దిస్ ఇస్ ద హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్. సో వాట్ ఈస్ దిస్ వాల్యూ? ఇంతకు ముందే తెలుసుకున్నాం, ఇది v మైనస్ యూ. సో ప్లస్ లెంత్ ఎంత? ఈ రెక్టాంగులర్ షేప్లో ఉన్నటువంటి ఈ లెంత్ ఎంత? ఈ షేప్లో t ఇంటూ బెడ్త్ ఎంత ఉంది? ఇది దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు
ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నటువంటిది యూఏ కదా, సో యూ. సో డూ దిస్ వన్. నాకు ఆన్సర్ కనిపించేస్తుంది మీకు చూడండి. సో నౌ దిస్ వన్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు దెన్ హాఫ్ ఇంటూ వి మైనస్ యూ ఇంటూ టీ ప్లస్ యూ ఇంటూ టీ. ఇక్కడ చూడండి వి మైనస్ యూ అనేటువంటి దాన్ని నేను మార్చాను. ఇంతకుముందు ఫార్ములాలో వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ ఇక్కడ రాసుకుంటున్నాను. వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ ఇంతకుముందు ప్రూవ్ చేశాను. వి మైనస్ యూ ఈజ్ ఈక్వల్ టు ఏటీ రాయొచ్చు కదా. హలో, సో దట్ వాల్యూ ఐ ఆమ్ సెండింగ్ దిస్ వన్. అక్కడ దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో హాఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏటీ, మళ్ళీ ఇంకొక టీ ఉంది, టీ ప్లస్ యూటీ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏటీ స్క్వేర్. ఆన్సర్ వచ్చేసింది. ఇంకా రీఅరేంజ్ అయితే మొత్తం ఈక్వేషన్ రీఅరేంజ్ చేయండి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ప్రూఫ్ అయింది. సో దిస్ ఈజ్ ద ప్రూఫ్. సో దిస్ ఓకే డన్. ఏం లేదమ్మా, చిన్నది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇంతకుముందు దీన్ని. చూడండి ఏం లేదమ్మా, రెండు ఏరియాలను కూడుతున్నాను. మొదటి పార్ట్ ఏరియా, రెండో పార్ట్ ఏరియా. మొదటి పార్ట్ ఏరియా ట్రయాంగిల్ తీసుకున్నాను. ట్రయాంగిల్ ఏది? ఇదే ఇక్కడ ఉంది, ఏబిసి ట్రయాంగిల్లో. ట్రయాంగిల్లో ఉన్నటువంటి బేస్ యొక్క పొడవు ఎంత? టీ. ఎందుకంటే ఇది ఇంత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న పొడవు. ఎక్కడి నుంచి ఉంది? 0 నుంచి టీ దాకా వచ్చింది కాబట్టి టీ పొడవు ఉంది, సారీ టీ బేస్ ఉంది. సో డి బేస్. ఎత్తు ఎంత ఎత్తు ఉంది? ఇది వి మైనస్ యూని ఇందాక అనుకున్నాం. సో వి మైనస్ యూ ఉంది ప్లస్ ఇది ఒక రెక్టాంగులర్ షేప్ ఉంది ఇక్కడ. ఇది రెక్టాంగులర్ షేప్. ఈ రెక్టాంగులర్ షేప్లో ఉన్నటువంటి దీనికి ఏరియాకి ఎంత? రెక్టాంగులర్ షేప్లో ఉన్నటువంటి దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంది? పొడవు ఇంటూ వెడల్పు. పొడవు ఏంది? ఈ పొడవుగా ఉన్నటువంటిది ఏసీనే పొడవు. ఏసీ ఎంత? టీ, కాబట్టి టీ రాశాను. వెడల్పు ఎంత అయ్యా అంటే ఈ చిన్న పొడవు ఉన్నటువంటిది ఇది ఎంత పొడవు ఉన్నాయా అంటే 0 నుంచి యూ దాకా ఉంది కాబట్టి ఇది యూ. సో యూ చేశాను. సో ఇంకేముంది? రీఅరేంజ్ చేశాను. ఇక్కడ ఉన్నటువంటి వి మైనస్ యూ అనేటువంటి దీన్ని ఏం చేశాను అంటే ఈ వి మైనస్ యూను ఇంతకుముందు ఆల్రెడీ మనకు వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీని ప్రూవ్ చేస్తున్నాం. దాంట్లో యూని యువతలకి పంపిస్తే వి మైనస్ యూ అయింది. సో ఏటీ వచ్చింది. ఆ ఏటీని తీసుకొచ్చి ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేశాను. అదిగే ఆ ఏటీ ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ టీ ఒకటి ఉంది కాబట్టి ఆ టీ ఏటీ ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు ఏటీ స్క్వేర్ అయింది. యూటీ వచ్చేసింది. సో ఫస్ట్ యూటీ రాశాను, తర్వాత హాఫ్ ఏటీ స్క్వేర్ రాశాను. సో దట్ మీన్స్ యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ ఫార్ములా ప్రూవ్ అయిపోయింది. అంతే, సింపుల్ కాన్సెప్ట్. ఏరియా అండర్ ది వీటీ గ్రాఫ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్ప్లేస్మెంట్ అనే ఒక్క సెంటెన్స్ని పట్టుకొని ప్రాబ్లమ్ను సాల్వ్ చేశాను. నౌ లెట్ మీ గో టు ద అనదర్ వన్. ఇంకొక ప్రాబ్లంలోకి వెళ్తున్నాను. సో నా ప్రూఫ్ ఫర్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as కోసం ప్రయత్నం చేస్తున్నాను అన్నమాట. నౌ కమ్ టు దిస్ వన్. ఒకసారి చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ ఏం ప్రూవ్ చేసాము? ఫ్రమ్ ది ఈక్వేషన్ 1 ఈజ్ ఈక్వల్ టు వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. సో కెన్ ఐ రైట్ లైక్ దిస్? వి మైనస్ యూ ఈజ్ ఈక్వల్ టు ఏటీ అనే ఫార్ములా మనకు వచ్చేసింది అనమాట. నౌ ద సెకండ్ ఈక్వేషన్ ఏం చెప్తుంది? ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అనే ఫార్ములా ఉంది. సో ఇన్ దిస్ వన్ వాట్ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ మీన్స్, సో ఫ్రమ్ దిస్ వన్ వాట్ ఐఎమ్ రైటింగ్ మీన్స్ వి మైనస్ యూ డివైడెడ్ బై ఏ ఇంటూ 1 minute అమ్మా. ఏ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యూ బై టీ ఈజ్ ఈక్వల్ టు ఏ రాసుకోవచ్చు మనం. దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1 అనుకోండి. ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ వాట్ ఐఎమ్ రైటింగ్, ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. వి మైనస్ యూ ఈజ్ ఈక్వల్ టు ఏటీ, దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యూ బై టీ. ఇలా రాయొచ్చు కదా, ఏం ప్రాబ్లం లేదు కదా. సో హియర్ ఈజ్ ద ఏ ఈజ్ దేర్. ఇక్కడ ఏ ఉంది, ఎక్కడ ఏ ఉందో దాన్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేయి. దెన్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏ ఎక్కడ ఉంది అంటే ఇది ఇక్కడ ఏ ఉంది. సో వి మైనస్ యూ డివైడెడ్ బై టీ ఇంటూ టీ స్క్వేర్. ఇందులో ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. ఇందులో ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. సో దెన్ చూడండి ఇక్కడ అప్పుడు ఏమైపోయింది అంటే యూటీ ప్లస్ హాఫ్ ఏమవుతుంది? వి మైనస్ యూ ఇంటూ టీ. ఇలా ఒక టీ వచ్చేసింది. నౌ డూ దిస్ వన్. ఈ 1/2ను లోపలికి పంపించేస్తున్నాను. 1/2 ఇంటూ ఈ టీని కూడా లోపలికి తెచ్చేస్తున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ వీటీ మైనస్ హాఫ్ యూటీ వచ్చేసింది. ఏం ప్రాబ్లం లేదు కదా. హలో, ఓకే డన్. దెన్ చూడండి ఇక్కడ ఒక 1 యూటీ ఉంది, ఇక్కడ మైనస్ హాఫ్ యూటీ ఉంది. రెండింటిని యాడ్ చేసేసేయండి.
హాఫ్ యూటీ వచ్చేసింది. దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ యూటీ ప్లస్ హాఫ్ వీటీ వచ్చేసింది. చూడండి, ఇది టీని కామన్ తీసేసాను. యూ ప్లస్ వి డివైడెడ్ బై 2 ఇంటూ టీ వచ్చేసింది. ఎట్లా? ఎస్ ఈజ్ ఈక్వల్ టు, అంతేనా కదా? హలో, దెన్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇంకా కాస్త రీఅరేంజ్ చేస్తున్నాను. సో సెండ్ దిస్ వన్. ఇప్పుడు నేను ఫస్ట్ యూ ప్లస్ వి ఒక సైడ్ రాశాను, మిగతాటన్ని అవతలకు పంపించాను. 2ని ఇవతలకు పంపిస్తే 2s అయింది. టీని అవతలకు పంపించేస్తే 1/2 అయింది, 1/t. ఇదే కదా ఈక్వేషన్, అదే కదా? సో దిస్ ఇస్ ద ఈక్వేషన్ నెంబర్ 2. ఒకసారి ఫస్ట్ ఈక్వేషన్ ఇంకొకసారి రాసుకుంటున్నాను. డిస్టర్బెన్స్ చేద్దామా, ఎవరో నాయాస్ ఇస్తున్నారు. ఓకే, డన్. Now let me go to the another one. సో ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఇంకోసారి రాసుకుంటున్నాను. v minus u is equal to at. దిస్ ఈక్వేషన్ నెంబర్ 1. చూడండి, మల్టిప్లై విత్ 1 and 2. 1ను 2ని మల్టిప్లై చేసేసేయండి, ఏమవుతుందో చూడండి. సో 1 and 2, 1 and 2 LHS సైడ్లో దాన్ని మల్టిప్లై చేస్తున్నాను. u ప్లస్ v ఇంటూ v మైనస్ u ఈజ్ ఈక్వల్ టు RHS సైడ్ మల్టిప్లై చేస్తున్నాను. ts బై టీ ఇంటూ ఏటీ. టీటీ క్యాన్సిల్ అయిపోయింది. మీకు ఒక ఫార్ములా గుర్తుంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ అదే ఉంది కాబట్టి యూ స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. అదే కదా మనకు వచ్చింది. ఇలా తప్పు రాసినట్టున్నా? రే ఓకే ఓకే, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్. ఇంకొకసారి రాస్తాను. సో ఇంకొకసారి రాస్తాను. అరే ఇదేంద్రా ఇది. సో ఇంకొకసారి రాస్తాను. వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. దిస్ ఇస్ ద ఈక్వేషన్. ఓకేనా? ఓకే, డన్. ప్రూవ్ చేసేసాం. అర్థం కాలేదు? అడుగు. నో ఇష్యూ. ఎనీథింగ్ నీకు కావాల్సింది ప్రూఫ్, యూ కెన్ యూజ్ లాస్ట్ వీడియో లెక్చర్ ఆల్సో, యూ కెన్ ఫాలో ద సేమ్. నో ఇష్యూ, ఆన్సర్ సేమ్ వస్తుంది అనమాట. నో ఇష్యూ. ఇదొక మెథడ్, అదొక మెథడ్, ఎన్నో మెథడ్స్ ఉంటాయి. ఒక ప్రాబ్లానికి ఎన్నో మెథడ్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి, బట్ ఆన్సర్ మస్ట్ బి సేమ్. ఏ మెథడ్లో వచ్చినా ఆన్సర్ ఒకటే రావాలి. ఓకేనా? నౌ లెట్ మీ గో టు ద this is the graphical approach to derive this one. Now we are going to the calculus method. calculus method లో వెళ్తున్నాను. సో now method 2 రెండు అడుగుతారు మా ఎగ్జామినేషన్లో, వాళ్ళు సపరేట్గా స్పెసిఫై చేస్తారు. calculus method, without graph, this one calculus method. చూడండి, మా calculus method means it is the integration process చేస్తాం అనమాట. ఇంటిగ్రేషన్, వాట్ డస్ దట్ మీన్ బై ఇంటిగ్రేషన్ అంటే ఏం లేదమ్మా, ఇట్ ఈస్ ద సిరీస్ ఆఫ్ సమ్మేషన్. అంటే సమ్మేషన్ చేస్తామన్నమాట, మొత్తం కూడుకుంటూ వెళ్ళేదాన్ని సిరీస్ ఆఫ్ సమ్మేషన్ అంటే మొత్తంగా కూడుకుంటూ వరుస పెట్టి మొత్తాన్ని అన్నిటిని కూడుకుంటూ వెళ్ళే విధానాన్ని ఇంటిగ్రేషన్ అంటాం. సో హౌ టు రిప్రజెంట్ దిస్ వన్ మీన్స్ విత్ హెల్ప్ ఆఫ్ ది ఇలా రిప్రజెంట్. ద రిప్రజెంటేషన్ ఆఫ్ సింబల్ ఈజ్ ఇట్ ఇస్ ద లాంగ్ ఎస్తో మనం రిప్రజెంట్ చేస్తాం. ఇంటిగ్రేషన్ సింబల్ ఈజ్ ద లాంగ్ ఎస్. చూడండి, సమ్ ఫార్ములా వీ నీడ్ టు నో హియర్. ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఫార్ములాస్ ఉంటాయన్నమాట. దెర్ ఆర్ ద ప్రూఫ్స్ ఆల్సో దేర్. ఫర్ దీనికి మనకు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, బట్ అవర్ టాపిక్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు దట్ వన్. దట్స్ వై వీఆర్ నాట్ డీలింగ్ దిస్ వన్. ఇట్ ఈస్ ద రిప్రజెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ సింబల్. ఇంటిగ్రేషన్ సింబల్ ఇది సింబల్ను ఇంటిగ్రేషన్ జరుగుతుందని చెప్పేటువంటి సింబల్ అనమాట. చూడండి, ఫార్ములా ఫర్ ద ఇంటిగ్రేషన్. చూడండి, మనకు సిలబస్ వరకు అవసరమైన ఫార్ములా మాత్రమే చెప్పుకుంటున్నాను. సమ్ ఫార్ములాస్. So let me take first important formula, integral of x power n into dx. చూడండి, see what we are doing integration means with respect to the variation of x we are doing the x integration. x dx అంటే ఇంటిగ్రేషన్ దేంతో జరుగుతుంది అంటే వేరియేషన్ ఆఫ్ x వేరియబుల్తో జరుగుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ద ఫంక్షన్ ఈజ్ x పవర్ n అనే ఫంక్షన్ ఉంటే ఆన్సర్ ఎంత వస్తుంది అంటే x పవర్ n ప్లస్ 1 డివైడెడ్ బై n ప్లస్ 1. ఇది ఆన్సర్ అనమాట.
సో దిస్ ఈస్ ద ఆన్సర్. చూడండి, వితౌట్ లిమిట్స్ ఐ am రిటర్న్ హియర్. లిమిట్స్ లేకుండా మనం ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. విత్ లిమిట్స్ ఆఫ్టర్ దట్ ఐ విల్ ఇంట్రడ్యూస్. కాసేపు తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తాను. చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఎగ్జాంపుల్, ఇఫ్ ఎక్స్ పవర్ 3 ఇంటూ డిఎక్స్ ఉందనుకోండి, ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఎక్స్ పవర్ 3 + 1 డివైడెడ్ బై 3 + 1. ఇది ఆన్సర్ అనమాట. చూడండి, నెక్స్ట్ గోయింగ్ టు ద అనదర్ వన్. ఇంకొక ప్రాబ్లం చేస్తున్నాను. ఎగ్జాంపుల్, వన్ మోర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్. ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ 0 ఇంటూ డిఎక్స్ చేశాను అనుకోండి, ఎక్స్ పవర్ 0 + 1 డివైడెడ్ బై 0 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్సే కదా. సో అంటే ఏమని అర్థం, యూ నో ద ఫార్ములా ఎక్స్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ పవర్ 0 అంటే 1ఏ. అంటే దీన్ని ఇంకొక రకంగా కూడా రాయవచ్చు, ఇంటిగ్రల్ ఆఫ్ 1 ఇంటూ డిఎక్స్ లేదా ఇంటిగ్రల్ ఆఫ్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. చూడండి, ఇది నేను ఫైనల్గా నాకు కావాల్సింది నేను ఇక్కడ రాసేసాను. ఏం చూడండి, ఇఫ్ వీఆర్ డూయింగ్ ద ఇంటిగ్రేషన్ విత్ సమ్ వేరియబుల్ దెన్ యూ విల్ రిప్రజెంట్ ద సేమ్ వేరియబుల్. అదే వేరియబుల్ మనకు వచ్చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏదైనా తీసుకోవచ్చు ఇంటిగ్రేషను. అంటే సిమిలర్లీ ఏమంటివి అదే చేస్తున్నాను ఇక్కడ. సిమిలర్లీ అదే చేస్తున్నాను ఇక్కడ. ఇంటిగ్రల్ ఆఫ్ డివై ఈజ్ ఈక్వల్ టు వై, ఇంటిగ్రల్ ఆఫ్ డిటి ఈజ్ ఈక్వల్ టు టీ, ఇంటిగ్రల్ ఆఫ్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్. అంతేనా కదా? హలో, మనం ఇక్కడ ఏం చేస్తున్నామో అదే వాల్యూ ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. విత్ వన్ వాట్ వీఆర్ డూయింగ్ ఇంటిగ్రేషన్ సేమ్ వాల్యూ విల్ రిప్రజెంట్. అర్థమవుతుందా లేదా? హలో, ఓకే, డన్. నౌ లెట్ మీ గో టు ద ఇంటిగ్రేషన్ విత్ లిమిట్స్. లిమిట్స్తో ఎలా చేయాల్సి వస్తుంది అనేటువంటి చెప్తాను. చూడండి, ఇంటిగ్రేషన్ విత్ లిమిట్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇవి లిమిట్స్. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానో అదంతా ఎగ్జామ్లో నువ్వు రాయాల్సిన పని లేదు, గుర్తుపెట్టుకో. జస్ట్ మీకు బేస్ కోసం నేను తయారు చేస్తున్నాను అంతే మిమ్మల్ని. సో ఇంటిగ్రేషన్ విత్ లిమిట్స్ మీన్స్ ఇఫ్ ఇంటిగ్రేషన్ వీఆర్ పర్ఫార్మింగ్ ఎక్స్ పవర్ n ఇంటూ డిఎక్స్, సేమ్ మనం అదే చేస్తున్నాం. చూడండి, లోయర్ లిమిట్ ఈజ్ ద x1, xn నుంచి బిగించేసి అప్పర్ లిమిట్ ఈజ్ ద x2 దాకా మనం చేసామనుకోండి. ఫార్ములా ఈజ్ సేమ్, ఎక్స్ పవర్ n + 1 డివైడెడ్ బై n + 1. బట్ వీ నీడ్ టు అప్లై ద లిమిట్స్. లోయర్ లిమిట్ x1 అప్లై చేయాలి, అప్పర్ లిమిట్ x2 చేయాలి. చూడండి, ఏం చేయాలి అంటే ఆన్సర్ విత్ అప్పర్ లిమిట్. చూడండి, ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేయాలి. అప్పర్ లిమిట్ను ఫస్ట్ ఆన్సర్లో సబ్స్టిట్యూట్ చేయాలి, మైనస్ ఆన్సర్ విత్ లోయర్ లిమిట్. లోవర్ లిమిట్ ఎంత ఉందో అంటే ఎక్కడ ఎక్స్ ఉందో అక్కడ తీసుకెళ్ళి ఫస్ట్ అప్పర్ లిమిట్ రాయాలి. అంటే ఆన్సర్ ఏమైపోతుందో చూడు ఇక్కడ. సో ద ఫైనల్ ఆన్సర్ ఈస్ ఏమైపోయింది అంటే ఫైనల్ ఆన్సర్ x1 పవర్ n + 1 డివైడెడ్ బై n + 1. x1 కాదు కదా, అప్పర్ లిమిట్ x2 కదా, x2 మైనస్ x1 పవర్ n + 1 డివైడెడ్ బై n + 1. ఇది అర్థమైతే ఇంక అయిపోయాయి, డైరెక్ట్ మనం ప్రాబ్లంలోకి దిగచ్చు. అర్థమైందా లేదా? ఇంకొకసారి చెప్పానా? సరే చెప్తాను చూడు. ఈ పైన ఏముందయ్యా అంటే పైన ఏముంది, ఎక్స్ పవర్ n + 1 డివైడెడ్ బై n + 1 లిమిట్ను అప్లై చేయి అంటున్నాను. లోయర్ లిమిట్ x1, అప్పర్ లిమిట్ x2 అంటున్నాను. దీన్ని ఎలా సబ్స్టిట్యూట్ చేయాలయ్యా అంటే ఆన్సర్లో ఎక్కడ x ఉందో అక్కడ తీసుకెళ్ళి x2ను సబ్స్టిట్యూట్ చేయి. దాన్ని అప్పర్ సైడ్ ఉంది కాబట్టి అప్పర్ లిమిట్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయి అంటున్నాను. ఇదిగో ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఉంది, దాని దగ్గర x2 రాశాను అంతే నేను ఇక్కడ. సో అంతా ఏముందో అదే రాశాను. మైనస్ సింబల్ వేసి మైనస్ ఆన్సర్లో ఎక్కడ ఎక్స్ ఉందో అక్కడ ఎక్స్ కింద లోవర్ లిమిట్ ఏముందో దాన్ని సబ్స్టిట్యూట్ చేయి అంటున్నాను. ఇక్కడ x1 ఉంది కాబట్టి x1 పెట్టాను అంతే. ఏమ్మా? ఓకే, డన్. ఒక ఎగ్జాంపుల్ చేద్దాము. ఒక చిన్న ఎగ్జాంపుల్ చేస్తే నీకు అర్థమైపోతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం. ఎగ్జాంపుల్ చదువుగమ్మా. ఏం ఫార్మ్? ఓకే, ఇదో రా. ఇదేనా? ఇంటిగ్రేషన్ విత్ లిమిట్స్ ఇదేనా? ఇంకా ముందుదే? ఓకే, ఇదే. ఇంకా పైన ఏముంది, మనం ఇంకా పడం ఫైన్ ఇదే. ఓకే, డన్. ఓకే, నౌ లెట్ మీ గో టు దిస్ వన్.
సరే అమ్మా, ఇంకా రండి. ఇప్పుడు నేను ఒక్క ప్రాబ్లం, ఒకటి లేదా రెండు ప్రాబ్లమ్స్ చేస్తాను. మీరు ఆ ప్రాబ్లమ్స్ కాన్సెప్ట్ చెప్పేశారంటే మనం డైరెక్ట్గా మన కాన్సెప్ట్లోకి దిగేయచ్చు. చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2 x⁻³ ఇంటూ డిఎక్స్ ఏమవుతుంది అని మనల్ని ఎగ్జామ్లో అడిగారు అనుకోండి. ఫస్ట్ లిమిట్స్ లేకుండా చేసేసేయండి. ఫార్ములా ఏముంది నీకు? వీ నో దట్. ఏం ఫార్ములా తెలుసు మనకు? ఇంటిగ్రల్ ఆఫ్ x⁻n ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు xn+1 డివైడెడ్ బై n+1. ఇక్కడ n ఎంత ఉంది? 3 ఉంది. అంటే ఏమని అర్థము? ఇక్కడ నుంచి ఆన్సర్ రాస్తున్నాను. సో n ఎంత ఉంది అంటే x⁻3+1 డివైడెడ్ బై 3+1 వచ్చేసింది కదా. వెయిట్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు లోవర్ లిమిట్లోనే రాయండి, అప్పర్ లిమిట్లోనే రాయండి. ఇప్పుడు ఎక్కడ ఎక్స్ ఉందో అక్కడ ఫస్ట్ 2ని సబ్స్టిట్యూట్ చేసి రాయండి, మైనస్ ఎక్కడ ఎక్స్ ఉందో అక్కడ 1ని సబ్స్టిట్యూట్ చేయండి. సో దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 డివైడెడ్ బై, ఇది వాల్యూ వచ్చేసి 4 కాబట్టి 2/4 డివైడెడ్ బై 4 మైనస్ 1 ఉంది కాబట్టి 1/4 డివైడెడ్ బై 4. ఇప్పుడు ఏమైపోతుంది? మొత్తం 1/4ను కామన్ తీసేసేయండి ఇంకా. సో 1/4ను కామన్ తీస్తే 2/4 మైనస్ 1. ఇదే మనకు కావాల్సిన అవసరం. సో జస్ట్ ఇంకొక ప్రాబ్లం చేస్తాను, ఇప్పుడు చెప్పండి. ఓకే, అంతే, నో ఇష్యూ, ఏం ప్రాబ్లంలే, అంతే కదా. నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు అంటే 2² ఇక్కడ ఏమంటున్నావు? 2/4 ఈజ్ ఈక్వల్ టు 16 - 1 ఈజ్ ఈక్వల్ టు 15/4 వస్తుంది, అంతే కదా ఆన్సరు. అంతే, నేను చేయలేదులే. ఇప్పుడు మనం ఆన్సర్ కోసం ప్రయత్నం చేయడం కాదు ముఖ్యం, ఇక్కడ లిమిట్స్ కరెక్ట్గా నువ్వు సబ్స్టిట్యూట్ చేయగలుగుతున్నావా లేదా అది చెప్పడమే నా ఉద్దేశం, అంతే ఇక్కడ. ఇప్పుడు ఇది చూడండి, అంతే. సో నెక్స్ట్ లెట్ మీ గో టు ద ప్రాబ్లమ్ 1. చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ x1 x2 ఇంటూ x⁻n dx ఇలా వచ్చేసింది అనుకోండి. ఇది మీకు ఆల్రెడీ తెలుసు, ఏమని అర్థము? x2n+1 డివైడెడ్ బై n+1 మైనస్ x1n+1 డివైడెడ్ బై n+1 అని తెలుసు కదా నీకు ఈ ఫార్ములా. ఫస్ట్ చేసి వచ్చాము దీన్ని. సో ఇప్పుడు అలా కాదు, ఇంటిగ్రల్ ఆఫ్ చూడండి uv ఇంటూ dv అయిందనుకోండి. ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? ఫస్ట్ ఇంటిగ్రల్ లేవనుకోండి అమ్మా, ఇంటిగ్రల్స్ లేకుండా ఒకసారి రాసుకుంటున్నాను వితౌట్ v minus u is the correct answer. ఫస్ట్ ఇంటిగ్రల్ లేకుండా ఆలోచించండి. ఇంటిగ్రల్ లిమిట్స్ ఏం లేవు. ఇంటిగ్రల్ ఆఫ్ dv ఉంది. ఇంటిగ్రల్ ఆఫ్ dv అంటే ఏమని అర్థం? vనే. ఇప్పుడు లిమిట్స్ పెట్టు, దానికి లిమిట్స్ ఎక్కడ ఉన్నాయి? v ఉంది. ఫస్ట్ ఎక్కడ ఇందులో v ఉందో దాంట్లో vని ఫస్ట్ సబ్స్టిట్యూట్. v అంటే వెలాసిటీ అమ్మా, ఇనిషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ v అని ఇచ్చారు. సో v మైనస్ u అయిపోయి కదా. హలో, ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు ఇంకొకటి ఇచ్చారు చూడు. ఇప్పుడు ఇంకొకటి ఎలా ఇచ్చారు అంటే ఇంటిగ్రల్ ఆఫ్ s1 s2 ds ఇచ్చారు. ఏమొస్తుంది? s2 మైనస్ s1. చూడండి, వెరీ గుడ్. ఇంటిగ్రల్ ఆఫ్ t1 t2 ఇంటూ t dt ఇప్పుడు ఏమొస్తుంది? t9 ఇది t. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మీకు వెరీ గుడ్, పర్ఫెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నేను అసలైనటువంటిది చెప్తున్నాను చూడండి. ఏం లేదమ్మా, ఫస్ట్ ఇంటిగ్రేషన్ లేదనుకో, లిమిట్స్ లేవనుకో. లిమిట్స్ లేకుండా ఇంటిగ్రల్ ఆఫ్ t ఇంటూ dt ఏంది ఫార్ములా? t⁻1 ఈజ్ ఈక్వల్ టు t⁻1+1 డివైడెడ్ బై 1+1 దట్ ఈజ్ ఈక్వల్ టు t²/2. ఇప్పుడు ఏమైంది? లిమిట్స్ ఉన్నాయనుకో. ఇప్పుడు ఇక్కడ t1 ఉంది, ఇక్కడ t2 ఉంది. ఇక్కడ t1 రాయి, ఇక్కడ t2 రాయి. ఫస్ట్ t2ను అప్లై చేయి, ఎక్కడ t ఉందో అక్కడ. సెకండ్ t2ను అప్లై చేయి, ఎక్కడ t ఉందో అక్కడ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు t2² డివైడెడ్ బై 2 మైనస్ t1² డివైడెడ్ బై 2. అంతే కదా. హలో, ఓకే, డన్. ఇప్పుడు చూడండి, నౌ వీఆర్ గోయింగ్ టు వన్ మోర్ ఫార్ములా. ఇంకొక చిన్న ఫార్ములా ఉంది. ఇంటిగ్రల్ ఆఫ్ చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? 2 ఇంటూ
ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్ చేశాను అనుకోండి, లిమిట్స్ అవసరం లేదులేండి, లిమిట్స్ గురించి వదిలేండి. ఇప్పుడు ఈ ఫార్ములా ఏమవుతుంది చూడండి, వీఆర్ డూయింగ్ ద ఇంటిగ్రేషన్ విత్ వేరియబుల్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ అనే వేరియబుల్తో మనం చేస్తున్నాము. సో హియర్ ఈస్ ద 2 ఈస్ దేర్, 2తో మనకు సంబంధం లేదు, ఇట్ ఈస్ నాట్ ఏ వేరియబుల్, ఇట్ ఈస్ ద కాన్స్టెంట్. యూ కెన్ సెండ్ ఇట్ అవుట్ సైడ్, ఇంటిగ్రేషన్ నుంచి బయట పెట్టేయచ్చు. ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ అవుతుంది. దెన్ 2 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎన్ ప్లస్ 1. కామన్గా దాన్ని బయటికి తీసుకెళ్ళాలి అని చెప్తున్నాను అంతే నేను. దీన్ని ఇంకొక రకంగా జనరలైజ్ ఫార్ములాలో రాస్తున్నాను. ఇంటిగ్రల్ ఆఫ్ సి ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్. సి ఎనీ కాన్స్టెంట్ ఏదైనా కానీ మనకు సంబంధం లే, ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్, ఎక్స్తో ఉండకూడదు అది. సో దెన్ యూ కెన్ రైట్ ఇట్ ద సి ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్. దాన్ని బయటికి తీసుకెళ్ళొచ్చు అంటున్నాను. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇది కూడా మనకి ఇంపార్టెంటే, దీన్ని కూడా మనం వాడుతున్నాం ఇప్పుడు. సో లెట్ మీ గో టు ద రియల్ పిక్చర్. చూడండి, ఇంటిగ్రేషన్ అనే టాపిక్ను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎగ్జామ్లో ఒక్క అక్షరం కూడా రాయాల్సిన పని లేదు. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకోబోతున్నామో అదే నువ్వు ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. నౌ లెట్ మీ గో టు ద ప్రూఫ్స్కి వెళ్తున్నాను. ఏమేం ప్రూఫ్స్ తీసుకోవాలనుకుంటున్నాను, ఏమేం ప్రూఫ్ చేయాలి మనం? ఫస్ట్ వన్ ఈజ్ ఈక్వల్ టు వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. సెకండ్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. థర్డ్ వన్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఈ 3 మనం ప్రూఫ్ చేయాలన్నమాట. ఏది? ఇంటిగ్రేషన్ లేదా క్యాలిక్యులస్ మెథడ్లో. ఫస్ట్ దాన్ని మనం వెళ్తున్నాం. ప్రూఫ్ ఫర్ వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ ఫార్ములాను ప్రూవ్ చేయడానికి ఫస్ట్ అప్రోచ్ చేస్తున్నాను. చూడండి వీ నో ద యాక్సలరేషన్ డెఫినేషన్. యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ బై చేంజ్ ఇన్ టైం. ఇది మనకున్నటువంటి ఫార్ములా. చేంజ్ను మనం ఎలా చెప్తాము? డి అని చెప్తాము. వెలాసిటీకి ఉన్న సింబల్ ఏంది? డివి. చేంజ్ ఇన్ టైం, చేంజ్ ఏమని చెప్తాము? డి. టైంని దేంతో చెప్తాము? టీ. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు డివి బై డిటి వచ్చేసింది. సో చూడండి, నౌ యూ కెన్ డూ ద క్రాస్ మల్టిప్లికేషన్. ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు అర్థం. డూ ద క్రాస్ మల్టిప్లికేషన్ చేయి. చూడండి, ఏ ఇంటూ డిటి ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ డివి వచ్చేసింది. నౌ డూ ద ఇంటిగ్రేషన్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయండి. డూ ద ఇంటిగ్రేషన్. చూడండి, డూ ద ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేయండి. Now what we are doing means to do the integration we are taking the సిస్టాన్ని మనం తీసుకుంటున్నాను. లెట్ మీ టేక్ if a body, ఒక బాడీ కదులుతారన్నమాట. ఏ బాడీ చూడండి, మూవింగ్ విత్ ఇనిషియల్ వెలాసిటీ వెలాసిటీ యూతో ఈ మహానుభావుడు ఎవరు? స్పీకర్ ఆన్ చేసి మనతో మాట్లాడతాను. ఏమయ్యా మహానుభావుడితో. ఓకే, డన్. నౌ కమ్ టు దిస్ వన్. మూవింగ్ విత్ ఇనిషియల్ వెలాసిటీ u అండ్ విత్ యాక్సలరేషన్, విత్ యూనిఫామ్ యాక్సలరేషన్ ఏ యాక్సలరేషన్తో అండ్ ఫైనల్ వెలాసిటీ v అట్ టైం t. దీన్నంతా ఒక చిన్న డయాగ్రామ్లో చెప్తాను చూడండి. ఏం లేదమ్మా, మనం గమనించేటువంటి సిస్టమ్ అనేటువంటిది స్టార్టింగ్లో యూ వెలాసిటీతో స్టార్ట్ అయిందంట. ఇది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇనిషియల్ వెలాసిటీ యూతో స్టార్ట్ అయింది. ఎంత యాక్సలరేషన్తో వెళ్తుంది అంటే కాన్స్టెంట్ యాక్సలరేషన్ ఏతో వెళ్తుంది. ఎంత టైం అబ్జర్వ్ చేసామయ్యా అంటే స్టార్టింగ్ టైం వచ్చేసి t ఈజ్ ఈక్వల్ టు 0, ఫైనల్ టైం ఈజ్ ఈక్వల్ t ఈజ్ ఈక్వల్ t. ఫైనల్గా ఎంత వెలాసిటీకి వచ్చింది అంటే v అనే వెలాసిటీకి వచ్చింది అంటున్నాడు. సో ఇప్పుడు సిచ్యువేషన్లో ఇది మనకున్నటువంటి సిచ్యువేషన్. పైన మనకి ఏమొచ్చిందో ఆ ఈక్వేషన్ ఇంకొకసారి కింద రాస్తున్నాను చూడండి. పైన ఉన్నటువంటి ఈక్వేషన్ ఇంకొకసారి రాస్తున్నాను. కాన్స్టెంట్ యాక్సలరేషన్. సో యూనిఫామ్ అన్నా కాన్స్టెంట్ అన్నా ఒకటే అమ్మా, మార్పు ఏం లేదు, అంతా ఒకటే. చూడండి, ఏమయ్యా యూనిఫామ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్,
కాన్స్టెంట్ యాక్సలరేషన్ అంటే ఏమని అర్థమ్మా, ఏ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యూ బై టీ. ఎంత స్మాల్గా ఉన్నా సరే యాక్సలరేషన్లో ఏమీ మార్పు లేకపోతే యూనిఫామ్ యాక్సలరేషన్ అంటాం. సరే, వీ విల్ కమ్ టు దట్ ప్లేస్, అది మళ్ళీ సపరేట్గా వద్దాము. లెట్ మీ టేక్ ఇట్ ఇస్ ద యూనిఫామ్ యాక్సలరేషన్, దానికి సపరేట్గా డిస్కస్ చేద్దాం ఆఫ్టర్ దిస్ క్లాస్. సో లెట్ మీ టేక్ ద యూనిఫామ్ యాక్సలరేషన్. యూనిఫామ్ యాక్సలరేషన్తో వెళ్తుంది అనుకోండి. నాకు కమ్ టు అబోవ్ క్వశ్చన్, అబోవ్ ఈక్వేషన్ ఒకసారి తీసుకుంటున్నాను. ఏ ఇంటూ ఏముందమ్మా, ఏ ఇంటూ డిటీ ఈజ్ ఈక్వల్ టు ఏముంది, డివి ఉంది. డూ ద ఇంటిగ్రేషన్ సింబల్ వేశాను. ఎక్కడ స్టార్ట్ అయింది టైం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, లిమిటు 0 నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి ఎండ్ అవుతుంది, టీ దగ్గర ఎండ్ అవుతుంది. వెలాసిటీ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, యూ, ఎక్కడ ఎండ్ అవుతుంది, వి దగ్గర ఎండ్ అవుతుంది. అంతేనా కదా? హలో, డూ ద ఇంటిగ్రేషన్. సరే, ఇప్పుడు చూడండి, ఒకసారి చూడండి. ఏ అనేటువంటిది ఏ ఈజ్ ద ఇండిపెండెంట్ ఆఫ్ టైం. ఏ అనేది ఒక కాన్స్టెంటు. చూడండి, యూ కెన్ పుట్ దిస్ ఏ అవుట్ సైడ్ తీసుకెళ్ళిపోవచ్చు. నువ్వు ఏని బయటికి లాగేసావు. చూడండి, ఏ ఇంటూ 0 ఆఫ్ టీ ఇంటూ డిటీ దట్ ఈజ్ ఈక్వల్ టు యూ ఇంటూ వి ఇంటూ డివి అయిపోయింది. చూడండి, ఇప్పుడు అప్లికేషన్ చేయండి. ఇంటిగ్రల్ ఆఫ్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వచ్చేసింది. ఇక్కడ టీ ఉంది, యూ విల్ గెట్ టీ ఓన్లీ, టీనే వస్తుంది. ఏ ఇంటూ 0, టీ. దెన్ వి వస్తుంది, యూ విల్ గెట్ ద వెలాసిటీ ఓన్లీ, యూ వి. ఆన్సర్ నాకు కళ్ళకు కనిపిస్తుంది. మేమ్మా ఆన్సర్ కనిపిస్తుందా లేదా మీకు? సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ టీ మైనస్ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ వి బదులు విని సబ్స్టిట్యూట్ చేయి, వి మైనస్ సెకండ్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయి, యూ. దెన్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యూ, సెండ్ యూ దిస్ సైడ్, దెన్ వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. ప్రూవ్ అయిందా లేదా? కమ్ టు ద సెకండ్ ప్రూఫ్, రెండో ప్రూఫ్ దగ్గర. ఓకే, వస్తాం. ఏం లేదమ్మా, ఇదిగో పైన ఏం లేదు నాన్న. ఈ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయమంటావా? ఇదేనా సార్? ఇంటిగ్రేషన్ నుంచి అంటే ఇంకా నాకు ఏం వింటున్నారో ఏమో నాకు లేదు, అసలే కాదు. చూడండి, ఇక్కడ చూడండి అమ్మా, ఏముందాం. ఓకే, డన్. ఓకే, వస్తాను. ఓకే, డన్. చూడండి, ఇదో ఇక్కడ చూడండి ఏముందమ్మా, ఏ ఇంటూ డిటి డివి అనేది ఉంది. చూడండి ఇక్కడ. ఓకే, నో ఇష్యూ. లెట్ మీ గో టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఎస్, చెప్పమ్మా. ఓకే, డన్. ఓకే, చెప్తాను. ఓకే, 1 minute వెయిట్ చేయండి. ఇది స్క్రోల్ కావడంలే, స్ట్రక్ అయింది. ఏం లేదమ్మా, ఏ ఇంటూ డిటీ ఉంది. వీఆర్ డూయింగ్ ద ఇంటిగ్రేషన్ డిటీ అనేటువంటి వేరియబుల్తో చేస్తున్నాం. టైం ఎక్కడి నుంచి ఎక్కడికి వేరీ అవుతుందో ఒకసారి మనం ఇచ్చినటువంటి ఎక్స్పెరిమెంట్ కండిషన్ ప్రకారం స్టార్ట్ చేస్తున్నాను. టైం అనేటువంటిది 0 నుంచి మొదలయ్యి టీ దాకా వెళ్ళింది కాబట్టి స్టార్టింగ్ లోయర్ లిమిట్ అంటాము, ఎండింగ్ అప్పర్ లిమిట్ అంటాము. సో 0 నుంచి టీ వరకు వెళ్ళింది. డివి అంటే ఏంది? వెలాసిటీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? యు అనేటువంటి స్టార్టింగ్ నుంచి వి అనేటువంటి ఫైనల్ వాల్యూకి వెళ్తుంది అనమాట. వి అనేటువంటి ఫైనల్ వాల్యూకి వెళ్ళింది అనమాట. ఇంకేముంది? ఏ అనేటువంటిది ఒక కాన్స్టెంట్ కాబట్టి బయటికి లాగేశాను. డిటీ అనేది వేరియబుల్ చేస్తే నీకు టీ వస్తుంది. సో డివిని నువ్వు ఇంటిగ్రేషన్ చేస్తే వి వస్తుంది. ఇక్కడ నీకు వి టీ వచ్చింది. ఇప్పుడు లిమిట్స్ ఊరిక రాశాను, లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్. సో ఎక్కడ వెలాసిటీ ఉందో అప్పర్ లిమిట్ వాల్యూను ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేశాను, మైనస్ ఎక్కడ వెలాసిటీ ఉందో అక్కడ లోయర్ లిమిట్ అయినటువంటి ఇనిషియల్ వెలాసిటీ యూను సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ లోయర్ లిమిట్ ఇనిషియల్ టైం వచ్చేసి 0, ఇంకా ఏటీ రాశాను. ఇక్కడ 0 ఉంది కాబట్టి దాని మల్టిప్లికేషన్తో ఏం అవసరం లేదు. సో దీన్ని నేను ఏం చేశాను? ఏటీ ఇంటూ వి మైనస్ యూ చేశాను. యూ న్యూతలకి తరిమేస్తే నీకేమొచ్చింది? వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ వచ్చేసింది. ఇది ద ప్రూఫ్. అంతే. ఫస్ట్ వి రాశాను, తర్వాత యూ ప్లస్ ఏటీ రాశాను. మొదట రాసింది యూ, యూత రాశాను. సో ఈ టీ మైనస్ యూనా ఎక్కడ? ఇక్కడ టీ మైనస్ యూ 0 నైనా 0. ఓకే, నౌ లెట్ మీ గో టు ద నెక్స్ట్ ప్రూఫ్. మనకు టైం దగ్గరకు వచ్చింది, ఇంకా 2 ప్రూఫ్స్ ఉన్నాయి మనకు. నా ప్రూఫ్
ప్రూఫ్ 2 సెకండ్ ప్రూఫ్ ఏందయ్యా అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, ఇది మనం ప్రూవ్ చేయాలి. సో దీనికోసం నేను మీకు ఆల్రెడీ ఒక ఇంట్రడ్యూస్ చేశాను, ఒక ఫార్ములా మీకు ఇంట్రడ్యూస్ చేశాను, మీకు గుర్తుందో లేదో చూడండి. ఎస్ మీన్స్ డిస్ప్లేస్మెంట్, వాట్ వీఆర్ టేకింగ్ మీన్స్ ఇఫ్ యూ టేక్ ద యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు, చూడండి వెలాసిటీ అంటే చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ divided by change in time. This is the original formula. చూడండి చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ మనం ఏం రాయొచ్చు, డిఎస్ అని రాయొచ్చు. చేంజ్ ఇన్ టైం ఏం రాయొచ్చు, డిటీని రాయొచ్చు. మీ కళ్ళకు మళ్ళీ ఈక్వేషన్ ఆన్సర్ అప్పుడే కళ్ళకు కనిపిస్తుంది నాకు. వి ఈజ్ ఈక్వల్ టు డిఎస్ బై డిటీ అయింది. క్రాస్ మల్టిప్లై చేయండి, డూ ద క్రాస్ మల్టిప్లికేషన్, మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేయి. వి ఇంటూ డిటీ ఈజ్ ఈక్వల్ టు డిఎస్ వచ్చేసింది. చూడండి ఇంత ప్రీవియస్ సెక్షన్ వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ అనేది మీకు తెలుసు. ఇంత ప్రీవియస్ సెక్షన్లో వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ అనేది ఒక ప్రూఫ్ ఉంది కదా, దాన్ని ఇక్కడ ప్రూఫ్. వీ నో దట్ మనకేం తెలుసు అయ్యా అంటే వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ అనే ఫార్ములా మనకు తెలుసు. దెన్ సబ్స్టిట్యూట్ హియర్ యూ ప్లస్ ఏటీ, ఇది వి బదులు సబ్స్టిట్యూట్ చేసింది, ఇంటూ డిటీ ఈజ్ ఈక్వల్ టు డిఎస్. చూడండి మళ్ళీ కండిషన్ తీసుకుంటున్నాను. ఎలా జరిగింది ఎక్స్పెరిమెంటు, స్టార్టింగ్లో టైం t ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి ఇనిషియల్ వెలాసిటీ u ఈజ్ ఈక్వల్ టు u, వెలాసిటీ uగా ఉంది. ఫైనల్గా ఆబ్జెక్ట్ అనేటువంటిది ఏమైంది, సో ఫైనల్గా వెలాసిటీ అనేది వీకి వెళ్ళిపోయింది. అక్కడ టైం ఎంత అయింది, t ఈజ్ ఈక్వల్ టు టీకి వచ్చేసింది. ఎంత డిస్ప్లేస్మెంట్ కవర్ చేసింది బాడీ అంటే ఎస్ డిస్ప్లేస్మెంట్ కవర్ చేసింది. ఏ యాక్సలరేషన్తో వెళ్తుందయ్యా అంటే ఏ అనేటువంటి యాక్సలరేషన్తో వెళ్తుంది. నౌ డూ దిస్ ఇంటిగ్రేషన్. చూడండి ఈ డిటీని దీంతో మల్టిప్లై చేస్తున్నాను, ఇంకొకసారి రాస్తున్నాను. u ఇంటూ డిటీ ప్లస్ ఏటీ ఇంటూ డిటీ ఈజ్ ఈక్వల్ టు డిఎస్. ఫస్ట్ నేను డిఎస్ లెఫ్ట్ సైడ్ మిగతా టర్మ్స్ అన్ని రైట్ సైడ్ రాసుకుంటున్నాను. డిఎస్ ఈజ్ ఈక్వల్ టు యూ ఇంటూ డిటీ ప్లస్ ఏటీ ఇంటూ డిటీ ఉంది. డూ ద ఇంటిగ్రేషన్ చేయండి. ఇంకా ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, నాకు ఆన్సర్ క్లియర్ కనిపిస్తుంది బోత్ సైడ్స్. చూడండి ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు లిమిట్స్ పక్కా వాడాలి. ఇంటిగ్రల్ ఆఫ్ డిఎస్, ఎస్ డిస్ప్లేస్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇనిషియల్ పొజిషన్ 0 నుంచి లాస్ట్కు పోయేసరికి ఎంత దూరం వెళ్ళిపోయింది, ఎస్ అనే దూరం వెళ్ళిపోయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ యూ ఇంటూ డిటీ. టైం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, టీ ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి మొదలయ్యి లాస్ట్కి ఎంత టైం వాడింది, టీ అనే టైం వాడబడింది. సో ఏ ఇంటిగ్రల్ ఆఫ్ యూటీ ఇంటూ డిటీ, ut ఇంటూ డిటీ ద టైమ్ ఈజ్ ఈక్వల్ టు 0 టు టీ దాకా వెళ్ళింది. ఇప్పుడు చూడండి ఇందులో ఏమన్నా కాన్స్టెంట్ ఉంటే ఏటీనా ఇది, ఓకే ఇది ఓకే ఏటీ. సో దాన్ చూడండి ఇప్పుడు ఇక్కడ ఏంది, ఎస్ అంటే మీకు తెలుసు, ఎస్ అంటే ఎస్ఏ వస్తుంది, డిస్ప్లేస్మెంట్ వస్తుంది 0 టు ఎస్. దట్ ఈజ్ ఈక్వల్ టు యూ అనేది వేరియబుల్, దీన్ని బయటికి లాగేయచ్చు, యూ బయటకు రాసేసాను. ఇంటిగ్రల్ ఆఫ్ డిటీ ఈజ్ ఈక్వల్ టీనే వస్తుంది, లిమిట్స్ రాయి 0 టీ ప్లస్ మళ్ళీ ఇక్కడ చూడండి ఏని బయటికి తీసుకురా, టీని ఇంటిగ్రేషన్ చేస్తే డిటీతో ఏమొస్తుంది, టీ ప్లస్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ 1 వచ్చేస్తుంది 0 టు టీ, అంతేనా కదా. ఎందుకంటే టీ ప్లస్ 1 ఉంది కదా, పవర్ 1 ఉంది కాబట్టి. సో దెన్ నా ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, అన్ని లిమిట్స్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసేసేయండి. దెన్ ఇక్కడ వచ్చేసి ఏముంది, ఒక్కసారి రాసుకుంటాను ఇంకొకసారి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0s దట్ ఈజ్ ఈక్వల్ టు యూ ఇంటూ టీ బై 0 టు టీ. ఇక్కడ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు, ఆ 2ని బయటికి తీసుకొస్తున్నాను, ఏ బై 2 ఇంటూ టీ స్క్వేర్ 0 టు టీ. ఇప్పుడు అన్ని లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేయండి. ఎస్ మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు యూ ఇంటూ టీ మైనస్ 0 ప్లస్ ఏ బై 2 ఇంటూ టీ స్క్వేర్ మైనస్ 0 స్క్వేర్, అంతేనా కదా. ఆన్సర్ కళ్ళకి కనిపిస్తుంది కదా, ఇంకా ఆన్సర్ వచ్చింది. ఆన్సర్ కళ్ళకి కనిపిస్తుంది చూడండి. ఎస్ మైనస్ 0 అంటే ఎస్ఏ, సో యూటీ మైనస్ 0 అంటే టీనే, దట్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ చూడండి ప్లస్ ఏ బై 2 ఇంటూ చూడండి టీ స్క్వేర్ ఉంది కాబట్టి టీ స్క్వేర్ మైనస్ 0 అంటే టీ స్క్వేర్ అని. సో యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ప్రూఫ్ వచ్చేసింది. ఇక్కడ ఏ బై 2 అంటే ఏ బై 2 ఈ నుంచి తేలా ఉండు చెప్తాను, అది కూడా చెప్తాను. సో ఏ బై 2 ఇక్కడ ఉన్నదే ఇక్కడ రాసినాను అంతే, నేనేం కొత్తది రాసినాను. ఇక్కడ 2 ఎలా వచ్చిందంట, అంతే కదా.
ఇదిగో ఈ 2 అంటే ఇది చెప్పాను కదా నేను ఇక్కడ 1 + 1 = 2, 1 + 1 = 2. ఈ 1 + 1/2ని బయటికి తీసుకెళ్ళిపోయాను నేను అంతే. డన్ డన్. నౌ డయాగ్రామ్, ఒక్కసారి డయాగ్రామ్ చెప్తాను చూడు. అసలు ఏం జరుగుతుంది, ఈ ప్రొసీజర్ అంతా ఎక్కడ జరిగింది? మనం ఒక అబ్జర్వేషన్ చేసాము. ఏం అబ్జర్వేషన్ చేసాము? ఒక ఆబ్జెక్ట్ అనేటువంటిది ఇనిషియల్గా ఉన్నప్పుడు దిస్ ఇస్ ద ఇనిషియల్ కండిషన్ ఉంది. దిస్ ఇస్ ద ఫైనల్ కండిషన్. ఇనిషియల్గా ఎంత వెలాసిటీతో స్టార్ట్ అయింది? u వెలాసిటీతో స్టార్ట్ అయింది. ఫైనల్గా ఎంత వెలాసిటీతో ఎండ్ అయింది? v వెలాసిటీతో ఎండ్ అయింది. ఇనిషియల్గా ఎక్స్పెరిమెంట్ ఎక్కడ స్టార్ట్ అయింది? వాల్ క్లాక్లో 0 దగ్గర స్టార్ట్ అయింది. ఫైనల్ దగ్గర టైం ఎంత స్టార్ట్ అయింది? t దగ్గర ఎండ్ అయిపోయింది. చూడండి, మధ్యలో ఈ జర్నీ అంతా ఏ యాక్సలరేషన్తో వెళ్తుంది? a అనే యాక్సలరేషన్తో వెళ్తుంది. ఎంత దూరం కవర్ అయింది? s అనే డిస్ప్లేస్మెంట్ కవర్ అయింది. అర్థమవుతుందా లేదా? ఇదే మనం వాడింది, ఇక్కడ ఉన్నటువంటి ఇవే మనం వాడింది, ఇంకా ఇవే మనం వాడాం. హలో, ఓకే, డన్. నౌ లెట్ మీ గో టు ద ప్రూఫ్ ఫర్ ది v square minus u square is equal to 2as. Now proof for the third one, proof for v square minus u square is equal to 2as. దీనికి మనం ప్రూఫ్ అడుగుతున్నాం. చూడండి, సేమ్ చూడండి, దీన్ని చేసే ముందుగా నేను ఏం చేస్తున్నాను అంటే, వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఫార్ములా చెప్పండి. యాక్సలరేషన్ A is equal to చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్, చేంజ్ ఇన్ వెలాసిటీ, చేంజ్ ఇన్ టైం, చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం. చేంజ్ ఇన్ వెలాసిటీని మనం dvతో చెప్తాము, చేంజ్ ఇన్ టైంని వచ్చేసి dtతో చెప్తాము. దీన్ని నేను ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశాను. ఇది ఇంపార్టెంట్ అమ్మా, కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగేదానికి ఛాన్స్ ఉంది, కాస్త జాగ్రత్తగా చూడండి అని చెప్పాను. ఓకేనా? Now take this one. So then A is equal to dv by dt రాశాను. Can I write like this? dv divided by, చూడండి, dv divided by ds into ds divided by dt. ఈ ds క్యాన్సిల్ అయ్యి మళ్ళీ dv by dtనే వస్తుంది. ఓకేనా? సో నో ఇష్యూనా, నేను ఇప్పుడు కొట్టేయడానికి రాయలేదు, మీకు చెప్పడం కోసం రాశాను అంతే. చూడండి, ఇప్పుడు ఈ పార్ట్లో చూడండి, ఈ పార్ట్లో ds by dt చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద వాల్యూ వీ విల్ గెట్? velocity kada. So that is equal to this part, instead of this part I am getting velocity. I am writing with help of this one, a into velocity first రాస్తున్నానమ్మా, velocity into dv by ds, velocity into dv by ds అయింది. ఇంకా ఇలా కనిపించిందంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయి, నాకు ఆన్సర్ క్లియర్గా కనిపిస్తుంది. మీకు ఎలా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. దెన్ a into ds క్రాస్ మల్టిప్లికేషన్ చేయి, do the cross multiplication, that is equal to v into dv. అంతేనా కదా? Hello. So now do the same condition, same మళ్ళీ కండిషన్ సేమ్ తీసుకోండి. సో బాడీ ఈజ్ అట్ ఇనిషియల్ పొజిషన్ ఈజ్ ద అట్ 0 పొజిషన్ దగ్గర ఉంది. సో స్టార్టింగ్ విత్ ఇనిషియల్ వెలాసిటీ u, చూడండి, ఇట్ ఈస్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ a, చూడండి, ఇట్ ఈస్ విత్ ఫైనల్ వెలాసిటీ v, ఫైనల్ వెలాసిటీకి v అయింది. ఇనిషియల్ టైమ్ ఈజ్ ఈక్వల్ t ఈజ్ ఈక్వల్ 0, ఫైనల్ టైమ్ ఈజ్ ఈక్వల్ t ఈజ్ ఈక్వల్ 0. ఎంత డిస్ప్లేస్మెంట్ పొందింది మొత్తం డ్యూరేషన్లో అంటే s డిస్ప్లేస్మెంట్ పొందింది. సో ఇనిషియల్ స్టార్టింగ్ s ఈజ్ ఈక్వల్ టు 0, ఫైనల్ డిస్ప్లేస్మెంట్ s ఈజ్ ఈక్వల్ టు s దాకా వచ్చింది. Do the integration on both sides. Do the integration on both sides. చేయండి ఇంటిగ్రేషన్స్ చేయండి అమ్మా. ఇంటిగ్రేషన్ ఆఫ్ a ఇంటూ ds లిమిట్స్, డిస్ప్లేస్మెంట్ లిమిట్స్ ఎక్కడి నుంచి మొదలు పెట్టినాయి? స్టార్టింగ్ ఎక్కడైతే మనం స్టార్ట్ అయ్యామో అక్కడ ఏం లేదు, డిస్ప్లేస్మెంట్ s ఈజ్ ఈక్వల్ టు 0. సో 0 నుంచి మొదలై ఎక్కడికి ఎండ్ అయింది డిస్ప్లేస్మెంట్? s దాకా వెళ్ళింది. దట్ ఈజ్ దాకా. చూడండి, v అనేటువంటిది వెలాసిటీ, v అంటే ఫైనల్ వెలాసిటీ అనుకుండేవు, v అంటే వెలాసిటీ ఇంటూ dv. వెలాసిటీ స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? u నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి ఎండ్ అయిపోయింది వెలాసిటీ? v దగ్గర ఎండ్ అయిపోయింది. నౌ డూ దిస్ వన్. మీకు ఇది వాడే ముందరగా ఒక ఫార్ములా తెలిసి ఉండాలి మీకు. సో ద ఇంటిగ్రేషన్ డూయింగ్ విత్ వేరియబుల్ మీన్స్ ద కాన్స్టెంట్ వాల్యూ యూ కెన్ పుట్ అవుట్ సైడ్, కాన్స్టెంట్ వాల్యూని బయటికి లాగేయచ్చు. దెన్ a ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 0 ఇంటూ s ఇంటూ ds దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ u ఇంటూ v ఇంటూ dv. చూడండి, మీకు రెండు ఫార్ములాస్ ఇచ్చాను. ఇంటిగ్రల్ ఆఫ్ dx ఈజ్ ఈక్వల్ టు x వస్తుందని, ఇంటిగ్రల్ ఆఫ్ x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ వస్తుందని నీకు తెలుసు.
చూడండి ఇక్కడ డిఎస్ ఎస్ అనే వేరియబుల్ ఉంది, దట్ ఈజ్ ఈక్వల్ టు యూ విల్ గెట్ ద ఎస్ ఓన్లీ. ఎస్ అనే డిస్ప్లేస్మెంట్ వస్తుంది, 0s లిమిట్స్ రాశాను. చూడండి v అనేది వెలాసిటీ, వెలాసిటీని వెలాసిటీ వేరియబుల్తో నేను ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది, v²/2 అంతేనా కదా. హలో లిమిట్స్ అప్లై చేయి, యూవి లిమిట్స్ అప్లై చేయి. నాకైతే ఆన్సర్ కళ్ళకు కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. ఓకేనా, చెప్పండి ఏమొస్తుంది ఇక్కడ. సో లిమిట్స్ అప్లై చేయి, ఏ ఇంటూ ఎస్ అప్పర్ లిమిట్ ఎస్ మైనస్ లోయర్ లిమిట్ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2ను బయట రాసేస్తున్నాను. చూడండి ఇక్కడ v అంటే వెలాసిటీ, వెలాసిటీలో అప్పర్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ v, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, మైనస్ లోయర్ లిమిట్ ఆఫ్ యూను అప్లై చేస్తున్నాను, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. చూడండి నౌ దిస్ వన్, చూడండి 0 - 0 ఎస్ఏ వస్తుంది. సో ఏఎస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 v² - u². సెండ్ దిస్ 1/2 దిస్ సైడ్, ఇక్కడికి వచ్చేసింది. ఫస్ట్ ఇది రాస్తున్నాను స్టార్టింగే, v² - u² ఈజ్ ఈక్వల్ టు 2as. ప్రూవ్ అయిందా లేదా. హలో, సో దిస్ ఈజ్ ద ప్రూఫ్స్. ఈ 3 మనకు చాలా ఎగ్జామ్లో అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు ఇంకోసారి చెప్పాలి. ఓకే, సెకండ్ కేసు డౌట్ ఉందా, చంపిన ఒప్పు మళ్ళీ అమ్మా. అదమ్మా ఇంకా మీరు లాగౌట్ కావచ్చమ్మా, మిగతా వాళ్ళకు డౌట్ లేని వాళ్ళు లాగౌట్ కావచ్చు. ఈ రోజుకి ఇది చాలు, నేను పెడతానులేండి. సో ఈ రోజుకి ఇది చాలు, మీకు ఏదైనా డౌట్ ఉన్న వాళ్ళు మీరు లాగౌట్ కావచ్చు.